అందరూ ఉన్నా అందరూ నిన్ను విమోచించి నడిపించి వాగ్దాన దేశంలో నీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో నీ కుటుంబ జీవితానికి, నీ సేవా జీవితానికి, నీ భవిష్యత్తుకు దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడుగా, ఆ విషయం వాగ్దానం చేశాడుగా. నిన్ను నీ వాగ్దానంలోనికి చేర్చగలిగిన ఒక మోషే కావాలిగా, ఒక యెహోషువ ఉండాలిగా. ఏమంటే గుడ్డి భక్తి ఏమిటండి? గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా పొలోమని వెళ్ళిపోతే ఏదో ఒకటి గుద్దేసుకోవడం కాదు. ఇశ్రాయేలీయులను ఆ ప్రశ్న అడిగితే నీ దేవుడు ఎవరు? తడుకోకుండా యావే అంటారు. మరి మీ నాయకుడు ఎవరు అంటే మోసెస్. వాళ్ళకి మోషే కనపడిపోతే ఎంత మెంటలు వచ్చేసిందంటే, ఐగుప్తు నుండి మమ్మల్ని విమోచించిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియట్లేదు, నువ్వు ఒక దూడ చేయి అర్జెంట్ అంటాడు. ఆయన కనపడిపోతే ఆ కొండ మీద ఉన్నాడు, అగ్గి కనపడుతుంది, ఆ దోమం కనపడుతుంది, అప్పుడప్పుడు పర్వతం వణుకుతూ ఉంది, స్వరం అన్నీ కనపడుతూనే ఉన్నాయి. ఈయనేమో ఇప్పుడు మాకు ఎందుకు తెలుస్తలేదు, కనపడతలేదు ఏంటి కళ్ళు? అదేమన్నా మరుగైన విషయమా? అకస్మాత్తుగా హనోకును కొనిపోయినట్టు, ఏలియాను కొనిపోయినట్టు దేవుడు తీసిపోయాడా? లేదుగా. ఆ పర్వతం మీద సాంద్ర మేఘం ఒకటి వచ్చిందా, ధూమము ఎగుస్తూ ఉందా, అగ్ని కనపడుతుంది, అప్పుడప్పుడు యెహోవా ఉరుముడి శబ్దంతో మాట్లాడుతూ పర్వత పరిసర ప్రాంతాలు కంపిస్తున్నాయా? మోషే అక్కడ ఉన్నాడు అన్న విషయం తెలుసు, ఇక్కడ లేడు అని తట్టుకోలేకపోతున్నారు బ్యాచ్. అతడు తిరిగి వచ్చే వరకు, ప్రభువుతో మాట్లాడే వరకు ఓపిక బట్టి ఉండలేకపోతుంది వ్యవహారం. ఈ రోజున మేము అడుగుతున్నది ఒకటే, ఆయన ప్రజలమయ్యుండి కూడా, ఆయన జనులమయ్యుండి కూడా ఏమండి చెరలో ఉండడానికి కారణం ఏంటి? మనకు దీవెనగా ఉండవలసిన సేవకుల్ని మనం ఆర్థిక ప్రయోజనం కోసమో, కోపంతోనో, అసూయతోనో, అవిధేయతతోనో, తిరుగుబాటు స్వభావంతోనో తట్టుకోలేకనో వదిలేసుకున్నామా, వదిలించుకున్నామా, అమ్మేసుకున్నామా? ఇవాళ బాగానే ఉంటుంది, పండగ గోతులో తోసినప్పుడు కసినట్టు ఉంటుంది, అమ్మేసుకున్నప్పుడు డబ్బులు కనపడతాయి. కానీ ఒక దినమున ఖాళీ సంచులతో రోడ్డు మీద నిలబడాల్సిన దౌర్భాగ్యం వస్తుంది. ఇది ఎవడు మర్చిపోవట్లేదు. We cannot simply ignore that. దృష్టి పెట్టాల్సిన విషయం అది. నేనేమన్నానంటే, నువ్వు వద్దనుకున్న యోసేపు ఒకవేళ ఇంకా గోతులో ఉన్నాడేమో, దీనికి ఇంటి పట్టుకెళ్ళిపో, నీకు ఉపకారం జరుగుద్ది. జస్ట్ ఇప్పుడే 20 రూపాయలకి అమ్మేసావేమో, పరిగెత్తికెళ్ళాడు, కాళ్ళు గడ్డం పట్టుకున్నాడు, 20 ఆడికి ఇచ్చే తెచ్చేసుకో, చేజారిపోకముందే. దేవుని ప్రజలు చెరలోకి వెళ్ళబడక అవిధేయత, తిరుగుబాటు, విగ్రహారాధన, సవాలక్షణ కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చర్చించినవే, ధ్యానించినవే, సంఘాలకు బోధిస్తున్నవే. అందుచేతనే మరలా అదే విషయం ప్రస్తావించడం దేనికని కొంచెం మనం దృష్టి పెట్టడము తగ్గించిన ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. కెన్ ఐ ఆస్క్ లైక్ దిస్, వేర్ ఈజ్ యువర్ జోసెఫ్? ఇలా అడగొచ్చునా మిమ్మల్ని? మీ యోసేపు ఎక్కడున్నాడు? ఒక దశ తోసేసిన దశ, మరొక దశ అమ్మేసుకున్న దశ, ఇంకొక దశ అతని ముందు ఖాళీ సంచితో నిలబడ్డ దశ. ఆ 3వ దశ మన ఎవరికి రాకూడదని కనాను దేశాన్ని వదిలి ఐగుప్తులో ఎక్కడో కాస్త పచ్చిక ఉందనే కారణంతో గోషన్లో సెటిల్ అవ్వకూడదని, మన కొరకు వాగ్దానము చేయబడ్డ స్వాస్థ్యములో మనము నాటబడి అభివృద్ధి పొందాలనే ఒక ఆశ కలిగి విడిపించుటకు దిగి వచ్చారని వాగ్దానం చేసిన దేవుని మాట మీద నమ్మకంతో ఈ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ దేవుని ప్రజలమైన మనము బుద్ధిహీనముగా, అసూయతో, విద్వేషంతో, తొందరపాటుతో, అవగాహన లేకుండా, ముందు చూపు లేకుండా చేసిన కొన్ని నిర్ణయాల వలన దకలు పడుచున్న, ఉరిగా మీద పడుచున్న దాసత్వం నుండి, సంఖ్యల నుండి, దాస్యము నుండి బయటపడాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళాక వీళ్ళకి ధాన్యం దొరికింది కదా, పశ్చాత్తపడి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కుదురుగా దేవునితో ఒక ఒప్పందం పడ్డాక గింజలు వచ్చినాయా? దిక్కుమాలిన పరిస్థితిని చూసి దేవుడే ఏర్పాటు చేశాడు.
దేవుడాలను చంపేయాలనుకుంటే ఐగుప్తుకి వెళ్ళకుండా దారిలో చంపేసి పెద్ద విశేషమేం కాదు. అంటే అసలు ఆ విషయంలో పశ్చాత్తాపము రాకముందే, ఒప్పుకొని విడిచిపెట్టక ముందే వారికి ఆహారం దొరికే ఏర్పాటు దేవుడు చేయగలిగితే, కీర్తనకారుడు చెప్పినప్పుడు తన లోపములు కనుగొనగలిగిన వాడేవాడు అన్నాడు కదా. నీ తప్పు నీకే అర్థమై, నీ పొరపాటు నీకే అర్థం. నిజమే, నా యోసేపును పోగొట్టుకున్నాను, అనవసరంగా దర్శనాన్ని బట్టి నేను కోపం పెంచుకున్నాను, ఖండించినందునే నేను ఆవేశం పెంచుకున్నాను, తోసేసే అంత, చంపేసే అంత, అమ్మేసే అంత దుర్మార్గమైన మనసు పెంచుకున్నాను, బాబోయ్ నాకు వద్దు అని సెటిల్ అయిపోగలిగితే, అసలు ఆ పశ్చాత్తాపం రానోడికే తిరిగి సమకూర్చగలిగితే నిన్నెందుకు సమకూర్చడు దేవుడు? ఇది నువ్వు పక్కోడికి ఎదుటోడికి ఒకటికి చెప్పాల్సిన ముచ్చట కాదుగా. నువ్వు దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన పాదాల మీదకి ఒక్క 2 కన్నీటి బొట్లు, ప్రభువా ఐఎమ్ సారీ, ఎందుకో నేను అంత దూరం ఆలోచించలేదు. ఆ దర్శనాన్ని బట్టి, ఆ సందేశాన్ని బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి నాకు బాధ కలిగింది. నేను తీసుకోలేకపోయాను, ఆ మాటని యాక్సెప్ట్ చేయలేకపోయాను, కోపం వచ్చింది నాకు వద్దనుకున్నాను యోసేపుని. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ యోసేపు ఐగుప్తు దాకా ఎల్లక్కితమే మళ్ళీ నీ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇందాక చెప్పానుగా, గోతిలో ఉన్నప్పుడు తెచ్చేసుకో. ఆ వ్యాపారుల చేతిలో ఉండగానే మళ్ళీ నీ డబ్బులు ఇచ్చేసి, నాకు వద్దున బాబు నీ పనికి మళ్ళీ డబ్బు తెచ్చేసుకో, నాకు యోసేపు కావాలని తెచ్చేసుకో, నీకు మేలు కలుగుద్దని నేను విశ్వసిస్తున్నాను. ఆయన జనులు చెరలో ఉండడం చాలా బాధకరం. ఆమేన్, ఆమేన్. ఈ దశలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే దేవునితో సమాధానపడి ఆయన దగ్గర ఒక మాట ఒప్పుకుంటే నమ్మదగిన దేవుడు తప్పకుండా విడుదల కలుగజేస్తారని, ఆయన వాగ్దానం చేసిన స్వేచ్ఛ స్వతంత్రాలలో బ్రతికి కృపిస్తారని నేను నమ్ముతున్నాను. నాతో పాటు నమ్మితే మీరు కూడా ఆమేన్ అనండి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం నుంచి మరొక మొత్తం 3 చెప్దాం అనుకున్నాను కదా, 10 నిమిషాలు అయింది చూసావా. కాబట్టి 2వ వాక్యాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా ఆ మాటను కూడా మీరు పరిశీలించాలని ప్రభు కృపలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకుని వచ్చి సోమ్రోనుకు ముట్టడి వేశాను. అప్పుడు సోమ్రోన్లో గొప్ప క్షామం కలిగి ఉండగా. చాలండి. 2వ రకం చెర. నా మాటలు వింటున్నారు అనుకుంటున్నాను. ఇవన్నీ మనం తెలియని ముచ్చట్లు, ప్రసంగించని మీ సేవకులలో ఎవరైనా అసలు ఎప్పుడు ప్రసంగం చేయలేదు అని అంటే కూడా నేను నమ్మను. అంత ఫెమిలియర్ వచనాలు ఇవి. ఏదో ఒక సందర్భంగా సంఘంతో మనం మాట్లాడున్న మాటలు ఇవన్నీ. కనుక సుపరిచిత వచనములలో నుండి మరొక ప్రయోజనకరమైనటువంటి మాటను మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మరలా కరువు వచ్చేది. ఎంత కరువు వచ్చిందిరా బాబు అని అడిగితే, ఏమండోయ్ ఎంత కరువు వచ్చిందిరా బాబు అని అడిగితే, కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డల్ని కూరగాయలాగా ముక్కల కోసం వండుకొని తినే పరిస్థితి వచ్చిందంట. ఇంకా కరువుకి ఇంతకన్నా పరాకాష్ఠంగా ఉంటుందా? ఇంకా చెప్పడానికి కూడా భూమి మీద భాష లేని దారుణం అండి. దయతో ఆలకించండి, ఆలోచన చేయండి. దేశపు రాజుగారే గోనె పట్టు ధరించిన వాడే పట్టణ ప్రాకారం మీద పిచ్చోడై తిరుగుతున్నాడు. తన బిడ్డల్ని ముక్కలు కోసుకొని వండుకొని తింటున్న తల్లి రాజును చూసి కేకలు వేసి, రాజా సహాయం చేయవా అంటే రాజు అంటాడు, యెహోవా సహాయం చేయింది, నేనేం చేయగలనమ్మా? తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ ఉత్తర దక్షిణ దిక్కుల నుండి సహాయం చేయ వల్ల పడదు. ఐ బికేమ్ హెల్ప్లెస్ అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ కమ్ అండ్ డు సమ్ మిరాకిల్. ఐ కెనాట్ హెల్ప్ యూ అని రాజుగారి చేతులు ఎత్తేసాడు. ఇంతటి భయంకర కరువునకు కారణం పంటలు పండకపోవడమో, అతివృష్టో అనావృష్టో కాదు, శత్రువు వచ్చి పట్టణంలో ఉండగా చుట్టూ ముట్టడి దెబ్బ కట్టేశాడంట. పట్టణంలో నుంచి ఏది బయటికి పోదు, బయటిది ఏది లోపలికి రాదు. ఆహార నిల్వలు, నగదు నిల్వలన్నీ అయిపోయినాయి. ఒక పట్టణానికి అన్నువైపులా ముట్టడి కడితే
ఆహార పదార్థాలు ఏమీ రాకపోతే ఏంటి పరిస్థితి? ఇంకా ఒక అనివార్యమైన కరువు వచ్చేసింది. చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, బందీలైపోయి ఉన్నారు. బాధాకరమైన మాట చెప్పనా? ఆ పట్టణములో యెహోవా నామమున ప్రార్థన చేసే ప్రవక్తల శిష్యులు ఉన్నారు. ఏ పట్టణములో దేవుని ప్రజలు ఉన్నారో, ఏ పట్టణములో దేవుని నామముల ప్రార్థనలు జరుగుతున్నాయో, ఆ పట్టణము, ఆ ప్రజలు ఎక్కడున్నారు? ముట్టడిలో ఉన్నారు. ఇప్పుడు మీకు జనరల్ క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడైతే ముట్టడిలోకి వచ్చారో వాళ్ళు ప్రార్థనలు మానేశారు. అవునా? చేతనే ఉన్నారు. యెహోవా నామమున ప్రార్థనలు చేయించున్నారు కదా. చిత్రం చెప్పనా? అది కూడా ముట్టడిలో కూర్చుని చేస్తున్నారు. ఓరు నీ స్తోత్రం బానే ఉంది, శుద్ధి బానే ఉంది, ప్రార్థన బానే ఉంది, ఆరాధన అన్ని కానీ ఎందులో ఉండి మాట్లాడరే? ద అఫెన్సివ్ టీమ్ కేమ్ ఇన్ టు డిఫెన్సివ్ మోడ్. దేవుని ప్రజలు అనండి. దేవుని ప్రజలకు ఉన్న వాగ్దానం ఏంటండి? ఎక్కడ? తొలుత అబ్రాం గారికి చేశారు ఈ వాగ్దానం. నెక్స్ట్ ఎవరికి? రిబ్కమ్మకి చేశారు ఈ వాగ్దానం. అప్పటి నుంచే ఉంది, నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. అసలు దేవుని నుంచి ఉన్న దేవుని ప్రణాళికల వాగ్దానం అదే. అబ్రాం అప్పుడప్పుడే కొత్తగా వచ్చాడు. అప్పటికే అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారని దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. అంటే దేవుని బిడ్డలు శత్రువు ఎక్కడ ఉంటాడో, శత్రువు స్థావరం ఏదో, శత్రువు బలమైన కేంద్రం ఏదో అక్కడికి వెళ్ళి వాండే ముట్టడి వేసి అక్కడ జెండా పాతి బోరధ్వని చేసి బీభత్సంగా ప్రకటిస్తారని వాక్యం చెప్పింది. అంటే శత్రువు ఎక్కడ కాస్త బలంగా ఉన్నవాడో, ఎక్కడ కాస్త అడవుడు చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి వీడే శత్రువును చావు దెబ్బ కొట్టి జయ జెండా పాతి విజయఢంకా మోగించి అక్కడి నుంచి సింహనాదం చేస్తాడట దేవుని బిడ్డలు. జమానా ఉల్టా హోగయా. ఇప్పుడు ఏమని జరిగింది? వీళ్ళే ఇక్కడ ఉండగా శత్రువు వచ్చి, వాళ్ళ అన్నయ్యల రిబ్కమ్మ కూడా అదేగా చెప్పింది. అమ్మా, నువ్వు 1000 తల్లి అవ్వాలి, నీ సంతతి వారు పగవారి గవిని స్వాధీనం చేసుకుంటారు. అబ్రహాము దినమున మొదలుకొని దేవుని ప్రజలకున్న వాగ్దానమే మీరు చెరలోకి వెళ్ళటం కాదు, మీరు శత్రువు ముట్టడిలో బందీలైపోవటం కాదు, మీరే పగవారి గవిని స్వాధీనం. ద గేట్వే. గవిని అంటే సింహద్వారం, ముఖద్వారం. మీరు అంటారుగా కమానో గెట్అవుట్ ఏదో అంటారుగా. ఏంటది? కమానే. పోను గెట్అవుట్ కాదు. నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. మరి వచ్చేటప్పుడు కమాన్, వెళ్ళేటప్పుడు కూడా గెట్అవుట్. ఏంటంటే అది అప్పుడు కూడా కమానే. నాకు ప్రాంతం ఈ భాష అంత కరెక్ట్గా తెలిసావక, చదువు కూడా తక్కువే కదా నాకు. అలా మరి కంగారు వచ్చేసింది. ఇదేంటి కమాన్ అంటే? నేను ఒక చోట అక్కడికి వస్తే ఎక్కడున్నావు అన్నాడు. నేను పలానా చోట ఉన్నా అంటే, నువ్వు కమాన్ కాడికి రమ్మన్నా కదా అంటే, నువ్వు కమాన్ అన్నావు అనుకున్నా అన్నాను. కమాన్ కాదయ్యా, కమాన్ కాడికి రా అన్నాడు. ఓ పట్టణం అర్థం ఇస్తావద్దు నాకు. కమాన్ అన్నమాట బట్టి నేను సంతోషంగా వచ్చేసాను. ఏడున్నావా అంటే వచ్చినా అంటే, నువ్వు కమాన్ కాడికి రమ్మన్నా కదా. నువ్వు కమాన్ అన్న మాటే అర్థం అవుతుంది నాకు, కానీ కమాన్ కాడికి రమ్మంటే ఆ కాడి తెలియలేదు నాకు. ఎప్పుడుకో అర్థమైంది నాకు. వరే చదువు తక్కువైపోయి అయిపోయింది నా బతుకని మెల్లిగా అర్థం చేసుకొని మొత్తానికి ఆయన ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్లుంటుంది, దాని మీద రాసి ఉంటుంది, అది ఒక ఆర్చిలా ఉంది. ఆర్చి లేదు, గిర్చి లేదు, కమాన్ అంటే అదే అన్నాడు. ఓకే సరే. ఇట్లా ఒక పెద్ద ఆర్చిలా ఉంది ఇక్కడ సింహద్వారంలో. అయ్యా ఏమి లేవన్నా, కమాన్ ఉందా లేదా అన్నాడు. నేనన్నాను అది ఆర్చి, నేను కమాన్ అన్నాడు అనుకుంటున్నాను. కాదు, అదే కమాన్ అంట. తెలియదు నాకు. ఒక అరగంట పట్టిందండి బాబు. కన్ఫ్యూజ్ అయిపోయి దారి తప్పేసానా ఏంటి ప్రభు అని గాబరు అయిపోతే, లేదు దారి తప్పలేదు, నాకు మాటే అర్థమై సావలేదని అప్పటికి అర్థమైంది. సరే, ముచ్చట ఏదైనా దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలకున్న వాగ్దానం ఏంటండి? పగవారి గవిని అంటే ఆడి స్థావరం దగ్గరికి వెళ్ళి ఆణ్య ఖాళీ చేసి ఏసు రక్తమే కూర్చొని అక్కడ జెండా పాతి ఏసు రక్తమే ప్రజలకు పాపము నుండి, శాపము నుండి, దాసత్వము నుండి, సంఖ్య నుండి విడుదల ప్రకటించవలసిన వాడు ఈడే బంధకాల్లో కూర్చుండే. ఒక సామెత ఉంది తెలంగాణలో, మొండి చేతులకి నూజెను కాపలా పెట్టారంట. అంటే 2 చేతులు లేవు వాడికి, అరిచేతులు నరికేశారో మరి ఏమైందో
మణికట్టు కాడికి ఒక ఈ చెయ్యి ఉంది కానీ అరిచేతులు రెండూ లేవు. వాడిని తీసుకెళ్ళి నువ్వులు ఆరబోసి కాపలా పెట్టారంట. ఏదైనా కాకులో గద్దలో అంటున్నాడు తప్ప 2 గింజలు వేసుకుంటా కుదురుతుంది అడిగి. అన్ని ఎందుకు పెట్టారు? చెయ్యి నన్ను పెడితే గుప్పుడు వేస్తుంటే ఏం మిగిలింది? అమ్మ ఇటు సుఖం లేదురా, ఈడేమో నన్ను పెడితే ఈడే సగం తినేసేలా ఉన్నాడని ఒక్క గింజ కూడా తింటాక అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్న సహోదరుని తీసుకెళ్ళి నన్ను కూర్చోంటే ఆడు జాగ్రత్త కాకులను కొడతాడు తప్ప ఒక్క గింజ పోట్ల క్షేమంగా ఉంది ఆస్తి అంతా. అదే మనం తక్కువ పెడితే దేవునికి స్తోత్రం. ఈ మంత్రిని సత్యనారాయణ వీడియోలు కానీ చూసింటే నువ్వులు మొత్తం బుక్కి అవతల పెడతాడు కూడా. బోల్డ్ అంత బలం ఉందని చెప్తున్నా. నేను అనేది ఏంటంటే, నాయనా నీవే ముట్టడి వేసి శత్రువుని బంధించి ప్రజలను విమోచించి శాపము నుండి, వ్యసనముల నుండి, మద్యపానము నుండి, వ్యభిచారము నుండి, దుష్టత్వము నుండి, భయంకరమైన నీచ వ్యసనము నుండి ప్రజలకు విమోచన కలిగించవలసిన నీవే ముట్టల్లో ఉండిపోతే ఇంకేం విమోచన ప్రజలు జరిగిస్తావు భూమి మీద? అంటే శత్రువు మీద ఆధిపత్యం లేదు, అటాక్ చేయవలసిన మనోడే డిఫెన్స్లో ఉన్నాడు. వికెట్ కాపాడుకోవడం ముఖ్యమని 50 ఓవర్ల నుండి జిడ్డాడితే ఎప్పుడు గెలుతావురా మ్యాచ్? ఎంతసేపు వికెట్ పడినవాడు ఆటలో అది ఒకటేనా? మరి పరుగులు ఎవడు చేస్తాడు? 50 ఓవర్లు అయ్యిపోయి 100 లేవు అక్కడ. గెలిచొచ్చే రకమా? అడిగితే ఎప్పుడు దేవుని కృపను బట్టి మేము మరి గత 20 సంవత్సరములుగా మహిమ కలిగిన సేవలో ఉన్నాము. ఎంతమంది రక్షించబడారంటే మరి ఎందుకో కానీ చాలా తక్కువగా ఉంది. మరి అంత పెద్ద సాక్ష్యం ఎందుకు చెప్పేవరా? ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందిని బాప్తిజంలు తెచ్చావు? ఎంతమంది అభిషేకించబడ్డారు? ఎంతమంది సేవకులు అయ్యారు? ఎంతమంది సమర్పణలోకి వచ్చారు? ఎంతమంది ఉపదేశాలకు వచ్చారు? ఎంతమంది రెండవ రాకడ సిద్ధపడదలుగుతుందే? గట్టిగా మాట్లాడితే నేను మట్టికి దేవుని సువార్తను నమ్ముకోకుండా ఎక్క బ్రతికి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఏంటి? ఈ బాబు ముట్టడిలో ఉన్నాడు, ఇదిలో వండుకొని జాగ్రత్తగా అక్కడ యెహోవా నామమున ఇంకా ప్రార్థన చేస్తున్నాడు చెరలోనే ఉండి. అయ్యలారా అమలారా, అపవాది నీపై ఆధిపత్యం సంపాదించి నిన్ను కదలకుండా చేసి, నిన్ను సువార్త ప్రకటించకుండా చేసి, నిన్ను ఆత్మలు సంపాదించకుండా చేసి, దేవుని రాజ్య నిర్మాణంలో నిన్ను అసలు ఒక పాత్రగా లేకుండా చేసి, ఉన్నావా అంటే ఉన్నామని జనాభా లెక్కలుగా మాత్రమే చూసుకొని మరొకరు చెప్పుకొని అడవాళ్ళ బ్యాచ్లో వదిలేస్తే ఇంకేం విజయవంతమైన క్రైస్తవ జీవితం అండి అది? నా జనులు చెరలో ఉన్నారు, నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు పని చేయలేకుండా, దేవుని కొరకు పరుగులు ఎత్తకుండా, దేవుని రాజ్యాన్ని కట్టలేకుండా, చెరలో ఉన్న నడిపించలేకుండా నీవే ముట్టడి వేయబడ్డావా? చాలా అవమానకరమైన స్థితి ఇది. దావీదు గొలియాతును చంపిన తర్వాత కాలాన్ని మీరు ఒకసారి అలాగ చూడండి. దాదాపు 40 సంవత్సరాలు అంటే దావీదు గారి పరిపాలన కాలం. ఎక్కడ ఫిలిస్తీన్లు మళ్ళీ ఆధిపత్యంలోకి వచ్చినట్టుగా కనపడదు. శాంసన్ అయిపోయిన తర్వాత వీళ్ళు రెచ్చిపోయారు. దావీదు వచ్చే కాలానికి ఈ కొండ మీద ఫిలిస్తీన్లు, ఆ కొండ మీద ఇశ్రాయేలులు పోగే రెడీగా ఉన్నారంట. ఇశ్రాయేలుడికి సమాన స్థాయిలో, సమాన ఎత్తులో ఎదురు నిలబడి దమ్ముంటే రండిరా అని కేకలేసే రేంజ్కి ఫిలిస్తీన్లు రావడానికి కారణం అభిషక్తులు పోవటమే కదా. శాంసన్ కంటిన్యూ ఉంటే అంత సౌండ్ ఉంటుంది అడిగి. ఎందుకంటే శాంసన్ అనాయింటింగ్. అది ఏంటి అనాయింటింగ్? అది వాళ్ళని చెత్త కొట్టేసి ఏమంటే కోట గోడ అడ్డ గడియలను ఓడబెక్కేసి ఇసిరేసాడంట. అంటే వాళ్ళ గవిని లేకుండా చేశాడు. పెద్దలు కూర్చునే మీటింగ్ ప్లేసే లేదు. శాంసన్ ఉంటే గోధుమ పంట చేయలేవు అక్కడ. వాళ్ళు కూర్చొని సమాలోచనలు చేసే మీటింగ్ పాయింట్ లేదు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసి మురుచుకుంటున్నారో ఆ బలాఢ్యులందరూ 1000 మందిని చంపి అవతల పడేశాడు. శవాలు గొట్టే కొండలా తయారైపోయింది. ఆ శాంసన్ ఒక్కడ ఉండుంటే ఈ కథ నడవదు. ఒక్కసారి ఎప్పుడైతే శాంసన్ బలపడిపోయాడో, బలహీనమైపోయాడో, ఫిలిస్తీన్లు బలపడిపోయారు.
కొంతకాలానికి ఏం జరిగింది, ఇజ్రాయిల్కి సమానమైన హైట్లో ఉండే రెండరా దమ్ముంటే అని కేకలేసి మూమెంట్కి వచ్చేసింది. దేవుని కృపలో దేవుడు దావీదుని లేపుకున్నాడు. ఆమేన్. దావీదు పరిపాలన కాలం హవా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫిలిస్తీన్లు తోక ధరించిన అవకాశాలు 40 సంవత్సరాలు కనపడలేదు సార్. కొన్ని వాక్యాలను చదువుకుంటే అలా ఏడుస్తూ ఉంటాను చదువుకొని. అతని కాలమందత్తులో దేశం నిమ్మలమ్మగా ఉండదు. ఏం సార్ అసలు స్టేట్మెంటు? 40 లాంగ్ ఇయర్స్. చిత్రం చెప్పనా, 40 ఏండ్ల కాలం దేశం అంతా నిమ్మలం ఉందంట, సరిహద్దు ఎప్పుడు అల్లకొల్లలుగానే ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ